ఈరోజు ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా ఉండి తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా నియమితులైన రాధాకృష్ణన్ గారికి అత్యధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషదాయకంగా ఉన్నది. ఆయన రాజ్యసభలో విలువలను కాపాడి ప్రజాసేవ చేస్తారని, నిబద్ధతగా మెలుగుతారని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై జై భారత్. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి రాధాకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం శుభ పరిణామం. అలాగే మనం ఏదైతే మన ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి శాఖ నుంచి నిబద్ధత కలిగిన వ్యక్తిగా తను పనిచేస్తూ ఎన్నో పదవులు అధిరోహించే వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఇవాళ మనం ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం ఎంతో మంచి శుభపరిణామం. దాని సందర్భంగా భారతీయ జనతా పార్టీకి శుభాభినందనలు తెలియజేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజున చిన్నూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకుండా దేశం మొత్తం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు మన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గారిని ఎన్నుకోబడ్డారు. అట్లనే లోగడ రాధాకృష్ణ గారు కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా మరియు మహారాష్ట్ర గవర్నర్గా కూడా వాళ్ళు చేశారు. వారు చాలా అనుభవం గలవాళ్ళు, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నవాళ్ళు. మన బీజేపీ తరఫున వారిని ఎన్నుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అందువల్ల మేమందరం కూడా ఇక్కడ స్వీట్లు పంచుకొని, బాంబులు కలుపుకొని, తప్పకాయలు కలుపుతున్నాం. అందరికీ శుభాభినందనలు తెలియజేసి సంతోషం. దక్షిణ భారతదేశంలో గొప్ప బీజేపీ నాయకుడిగా, జనసంఘ్ ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాయకుడిగా కృష్ణ గారు మరి ఆయన ఉపరాష్ట్రపతిగా అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. మరి ఆయన గెలుపొందిన సందర్భంగా చిలకలూరుపేట బీజేపీ శ్రేణులంతా కూడా కలిసి పండుగ చేసుకోవడం జరిగింది ఇక్కడ. మరి ఈ కార్యక్రమానికి మన బీజేపీ నాయకులందరూ వచ్చినందుకు ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు భారత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. దీనికి కారణం ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే ఆయన జాతీయవాది అని తెలిసి అటువంటి వ్యక్తులు ఉపరాష్ట్రపతులుగా ఉంటే దేశం కోసం ఎంతో కృషి చేస్తారు, ఏ నిర్ణయాన్నైనా సరే దేశం కోసం తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన ఈ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండకూడదు, ఆ స్థాయికి రాకూడదని కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక కమ్యూనిస్టు భావజాలానికి చెందినటువంటి నక్సల్ భావజాలానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన న్యాయ కోవిదుడు అని చెప్పి ప్రచారాలు చేసి ఈయనకు వ్యతిరేకంగా పెట్టారు. కానీ అత్యంత మెజారిటీతో ఈయన రాధాకృష్ణ గారు గెలవడంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఎంపీలు కూడా మేము చేస్తున్న తప్పు కాబట్టి మేము కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రాధాకృష్ణ గారికి ఓటు వేయడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇంకొక సూచన కూడా చేయబడింది. మన తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం వీళ్ళందరూ ద్రావిడ అనే పేరుతో దేశాన్ని 2గా విభజించాలని చెప్పి విభజన రాజకీయాలు ఎప్పటి నుంచో చేస్తుంది. ఈ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశమంతా ఒకటే, ద్రవిడ లేదు, ఆర్య లేదు, మొత్తం భారతీయులమే అని చెప్పడంలో భాగంగా తమిళనాడుకు సంబంధించినటువంటి రాధాకృష్ణన్ గారిని దేశంలో 2వ పౌరుడిగా నియమిస్తూ ఇక్కడ దేశంలో విభజనకు తావు లేదు అని చెప్పి ఇంకొక సంకేతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసింది. ఈ విధంగా జాతీయవాద నాయకుడిని ఉపరాష్ట్రపతిగా చూడడం అనేది మనందరం కూడా చేస్తున్న అదృష్టం తెలియజేస్తూ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ శాఖ కూడా అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా కోలాహలంగా టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుతూ ప్రజలందరి మధ్యలో ఒక ఉత్సవంలాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి
పార్టీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.